ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 7న పోలింగ్ జరగనుంది. 10న ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 21వ తేదీలోగా నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 14న నోటిఫికేషన్ వెలువడనుంది. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఏంటి? ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి? ఏడాది వ్యవధిలోనే ఢిల్లీలో మరొకసారి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సో కొద్దిసేపటి కిందట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రాష్ట్రపతి వల్ల ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతుంది. సో దాన్ని బ్రేక్ చేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నేపథ్యంలో ఫిబ్రవరి 7న వచ్చే నెల 7వ తేదీన పోలింగ్ జరగబోతుంది. 10వ తేదీన పోలింగ్ ఫలితాలు విడుదల చేయబోతున్నారు. సో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమైపోయాయి. పోలింగ్ వ్యవధి కూడా తక్కువనే ఉంది. ఎల్లుండే నోటిఫికేషన్ విడుదలవుతుంది. 21వ తేదీ కల్లా నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాల్సి ఉంది. సో 24కు నామినేషన్ల ఉపసంహరించేందుకు చివరి తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓవరాల్ గా 11,700 పైసీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1,30 లక్షల మంది ఓటర్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రక్రియ అంతా కూడా తీవ్రమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఒకవైపు ఎన్నికల నిర్వహణ, భద్రత అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పరీక్షలు, పండుగలు, ఈ అంశాలను ఉంచుకొని ఫిబ్రవరి 7వ తేదీని పోలింగ్ జరపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 10 కల్లా 10వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించబోతుంది. ఇప్పటికే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీలే ఢిల్లీ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి శక్తులుగా తలపడబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. సో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా కానీ చాలా స్వల్ప మెజారిటీతోనే బయటపడేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అన్ని సర్వే రిపోర్టుల్లో కూడా ఆమ్ ఆద్మీ, బీజేపీ రెండు కూడా హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెక్ టు నెక్ ఫైట్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య. గత డిసెంబర్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో ఓట్ల శాతాన్ని పెంచుకుంది. సంఖ్య ఎంపీ సీట్ని కూడా గెలుచుకోలేనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఇప్పటికి కూడా పేద, దిగువ మధ్య తరగతి వర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పట్టుంది. సో ఈ ఓట్ బ్యాంక్ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పటిష్టంగా బీజేపీని ఢీకొంటోంది. సో గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి హామీలు కానీ, లేకుంటే ఆయన 49 రోజులు అందించినటువంటి పాలన, విద్యుత్ ఛార్జీలను తగ్గించడం, మంచినీటిని ఉచితంగా అందించడం, కరప్షన్ ఫ్రీకి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని ప్రధానంగా ఆయన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు. బీజేపీ మాత్రం నరేంద్ర మోడీ ప్రజాకర్షణ, అలాగే ఆయన అందించినటువంటి గవర్నెన్స్, ఈ రెండు అంశాలు ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతుంది. వెంకటేష్, ఇప్పుడు మనం చూసుకుంటే అన్ని పార్టీల సంగతి ఎలా ఉన్నా, ప్రధాన పార్టీలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ నామమాత్రంగా ఉండబోతుంది. ఒకవేళ ఈ పార్టీలకి వీళ్ళ ప్రచారాలు కానీ, వాళ్ళు చేసిన వ్యూహాలు కానీ ఏ విధంగా ఫలించబోతున్నాయి ఈ ఎన్నికల్లో? ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కింది స్థాయి వరకు కూడా ఆయన ప్రచార యంత్రాంగాన్ని చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 2 విడతలుగా ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆయన ప్రచారం చేశారు. మోరోవర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలంతా కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. సో ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్. కేవలం పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించి సభలు నిర్వహించడమే కాకుండా కేవలం నేరుగా ఓటర్లను కలుసుకోవడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. సో గతంలో డిసెంబర్ లో సక్సెస్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే ముఖ్యమైనటువంటి రీజన్. సో దీనికి మరోసారి రిపీట్ చేస్తుంది. ఆ కార్యకర్తల యంత్రాంగం, పట్టుదల కలిగినటువంటి కార్యకర్తలు, ఈ యంత్రాంగం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద కొండ అండగా చెప్పొచ్చు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కు జనంలో ఉన్నటువంటి క్రేజ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వస్తుంది. అయితే బీజేపీకి ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కూడా లేరు. అభ్యర్థి లేకుండానే కేవలం నరేంద్ర మోడీ ఫేస్ పైనే ఢిల్లీ ఎన్నికలకు వెళ్తుంది. గతంలో హర్షవర్ధన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి మా ఎన్నికల్లోకి వెళ్ళింది. అయితే ఈసారి బీజేపీ సీఎం అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు. కేవలం నరేంద్ర మోడీ హవాను నమ్ముకొని ముందుకెళ్తుంది. సో ఇటు అరవింద్ కేజ్రీవాల్, ఇటు నరేంద్ర మోడీ హవా, వీరిద్దరిలో ఎవరి వైపు ఢిల్లీ ప్రజలు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ వెంకటేష్. All of you in disseminating our election
related practices and messages. So we take this opportunity to thank all of you on this occasion. Now we have met today in connection with the general election to the Legislative Assembly of NCT, Delhi. You are aware of the dissolution of the erstwhile Legislative Assembly of NCT by presidential order dated 4th November 2014. Legally, the Commission, as per the principle laid down, last date of making nomination is the 21st January, which is Wednesday again. Date of scrutiny is 22nd January, which is Thursday. Last date for withdrawal is 24th January, which is Saturday. Date of poll, the 7th February, Saturday. Date of counting, 10th February, Tuesday. Yeah, 10th February, Tuesday. Yeah, counting. 7 तारीख पोलिंग, 10 तारीख काउंटिंग. Counting. And One day poll. date before which election shall be completed, that is completion of election process, is 12th February.